వైవాహిక జీవితంలో తలెత్తే చిన్నపాటి విభేదాలు చిలికి చిలికి గాలివానలా మారి కోర్టు మెట్లెక్కడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. భార్యాభర్తలు తమ వ్యక్తిగత కక్షలను తీర్చుకోవడానికి న్యాయస్థానాలను యుద్ధభూములుగా మార్చుకోవడం సరికాదని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఒకప్పుడు పవిత్రమైన బంధంగా భావించే వివాహం నేడు కోర్టుల్లో పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణలకు వేదికగా మారుతోందని న్యాయమూర్తులు విచారం వ్యక్తం చేశారు. కేవలం అవతలి పక్షానికి బుద్ధి చెప్పాలనే పట్టుదలతోనే చాలా మంది కేసులు వేస్తున్నారని, దీనివల్ల సమస్య పరిష్కారం కాకపోగా మరింత జటిలమవుతుందని కోర్టు స్పష్టం చేసింది. న్యాయస్థానాలకు ఉన్న విలువైన సమయాన్ని ఇలాంటి వ్యక్తిగత కక్ష సాధింపుల కోసం వృధా చేయటం భావ్యం కాదని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఈ క్రమంలోనే కోర్టులకు వచ్చే ముందే కుటుంబ పెద్దలు లేదా ఆప్తుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. ప్రతి చిన్న విషయానికి న్యాయస్థానాలను ఆశ్రయించటం వల్ల మానసిక ప్రశాంతత కరువవడమే కాకుండా సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని అభిప్రాయపడింది. చట్టాన్ని ఆయుధంగా మలుచుకుని ఎదుటివాన్ని వేధించటం వల్ల వ్యవస్థపై నమ్మకం తగ్గుతుందని ధర్మాసనం పేర్కొంది. విడాకుల ప్రక్రియలో ఎదుటి వ్యక్తి గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించటం సభ్య సమాజానికి మంచిది కాదని హితవు పలికింది. న్యాయస్థానాలు న్యాయం అందించే స్థానాలే తప్ప వ్యక్తిగత పగలను తీర్చుకునే కేంద్రాలు కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పెళ్లైన తర్వాత కేవలం 65 రోజులు మాత్రమే కలిసి ఉండి గత 10 ఏళ్లుగా విడిగా ఉంటున్న ఒక దంపతుల కేసును విచారిస్తున్న సందర్భంగా జస్టిస్ రాజేష్ బిందార్, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. దశాబ్ద కాలంగా విడివిడిగా ఉంటున్న వీరి మధ్య వివాహ బంధం పూర్తిగా కోలుకోలేని స్థితికి చేరుకుందని న్యాయస్థానం నిర్ధారించింది. ఇలాంటి పరిస్థితుల్లో బలవంతంగా వారిని కలిపి ఉంచటం వల్ల ఇద్దరికీ నష్టమేనని భావిస్తూ ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టుకు ఉన్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి వారికి విడాకులు మంజూరు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా దంపతుల మధ్య సాగిన వాదనలు అత్యంత వివాదాస్పదంగా ఉన్నాయని ధర్మాసనం గమనించింది. ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు తీవ్రమైన క్రిమినల్ కేసులు పెట్టుకోవడం, దర్యాప్తు సంస్థలను తప్పుదోవ పట్టించడం వంటి అంశాలను కోర్టు తప్పుపట్టింది. 10 ఏళ్ల పోరాటంలో ఇరువురు కోల్పోయిన జీవితాన్ని తిరిగి తీసుకురాలేమని, కనీసం ఇకనైనా ప్రశాంతంగా ఉండాలని సూచించింది. వైవాహిక వివాదాల్లో పంతాలకు పోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని కోర్టు హితవు పలికింది. ఈ కేసులో ప్రధానంగా ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవ్వడం పట్ల ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. కేవలం కొన్ని నెలల సహజీవనానికి 10 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరగడం దురదృష్టకరమని అభివర్ణించింది. ఇలాంటి ఉదంతాలు రాబోయే తరాలకు తప్పుడు సందేశాన్ని పంపిస్తాయని ఆవేదన వ్యక్తం చేసింది. సామాజిక విలువలు క్షీణిస్తున్న తరుణంలో వివాహ బంధం పట్ల గౌరవం పెంచుకోవాలని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది.